హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి అభ్యర్థులకు అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ షెడ్యూల్ త్వరలో రిలీజ్ కాబోతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 40 నుంచి 50 వేల పోస్టులతో నోటిఫికేషన్ అతి త్వరలో అంటే ఈ నెలలో కానిస్టేబుల్ కానీ ఏదో ఒక నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చే నెలలో గురుకుల పోస్టులు బీసీ స్టడీ సర్కిల్, బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ఎస్సీ గురుకులాల్లో, అదేవిధంగా ఎస్టీ గురుకులాల్లో, మైనారిటీ గురుకులాల్లో అంటే 4 రకాల గురుకులాలు ఉన్నాయన్నమాట. సో ఈ 4 రకాల గురుకులాల్లో సుమారు 7,000 పోస్టులు పైసలుగా ఉన్నాయి. 7,000 పోస్టులు పైన ఉన్నాయి. మరి 7,000 పోస్టులు నింపేటప్పుడు టెట్ కంపల్సరీ ఇవ్వాలి. అంటే గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్స్ మరి ఇవన్నీ కూడా పోస్టులు ఉంటాయి కాబట్టి టీజీటీ పోస్టులకు టెట్తో లింకప్ అయి ఉంది. కాబట్టి ఈ టెట్ను కూడా కంపల్సరీగా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు ఇవన్నీ నింపాలి. అంటే టీచర్ పోస్ట్ నింపాలంటే టెట్ ఈజ్ మస్ట్ ఇన్ తెలంగాణ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టెట్ అనేటటువంటిది మరి ఇక్కడ ఒక నెల అటు ఇటుగానో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వెంటనే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టెట్ తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. యుద్ధం మొదలైంది మిత్రులారా. యుద్ధం చేస్తే తప్ప మీరు రాణించలేరు. పరీక్ష అనేటటువంటి యుద్ధం. ఇన్ని రోజుల నుంచి ఎన్నో బాధలు పడ్డారు. కరోనా కూడా ముగిసిపోయింది. కరోనా చెప్పుకుని నిద్రపోయేటటువంటి వాళ్ళు, కరోనా చెప్పుకుని బిజినెస్ చేసేటటువంటి వాళ్ళ రోజులు పోయినాయి. ఇక ఈ విధంగా చెప్పుకునే వాళ్ళకి బ్యాడ్ రోజులు స్టార్ట్ అయినాయి. కాబట్టి కరోనా ముగిసిపోయింది కాబట్టి ఇంకా ఏమీ ప్రాబ్లం లేదు. జనజీవనం అనేటటువంటి సాధారణమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళిక వేసుకొని ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. JA-CA పోస్టుల పరీక్షలకు త్వరలో షెడ్యూల్, త్వరితగతిన నియామకాలు చేపడతాము. ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సెక్రటరీ అనమాట. ఏపీపీఎస్సీకి చాలా గొప్ప ఆఫీసరు, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ఆఫీసరు. కాబట్టి వీరు చెప్పారన్నమాట. ఏమని? రెవెన్యూ శాఖలో భారీగా భర్తీ చేసుకున్న 670 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించే పరీక్షలకు త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ కార్యదర్శి శ్రీ ఆంజనేయులు తెలిపారన్నమాట. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ రానున్న వారంలో ఈ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తాం. అంటే వచ్చే వారంలోనే ఈ పరీక్షల షెడ్యూలు ప్రకటిస్తామని చెప్పడం జరిగిందన్నమాట. రెవెన్యూ శాఖలో ఈ పోస్టులతో పాటు దేవాదాయ శాఖలో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా ఏపీపీఎస్సీ గత ఏడాది డిసెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల వినతి మేరకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఏపీపీఎస్సీ 3 సార్లు దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ పోస్టులకు 4 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారని ఆంజనేయులు తెలిపారు. త్వరలోనే పరీక్షలు నిర్వహించి త్వరితగతిన నియామకాలు చేపడతామన్నారు. నిరుద్యోగుల నుంచి మరిన్ని సలహాలు త్వరలో
ఏపీఎస్సీ చైర్మన్ ఏవి రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. మరిన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ మిత్రులారా, వచ్చే వారంలోనే పరీక్ష షెడ్యూల్ కాబట్టి మీరు సన్నద్ధత కావాలి, మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. 30,000 పైగా మీకు బేసిక్ శాలరీ ఉంటుంది. అదేవిధంగా రకరకాల ప్రమోషన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా అను పబ్లికేషన్ సంబంధించినటువంటి బుక్స్ ఇవన్నీ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా మరి మార్కెట్లో ఉండి, అదేవిధంగా అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి కూడా తీసుకుంటున్నారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వీటిని తప్పనిసరిగా తీసుకోండి. అదేవిధంగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనదే లీడింగ్లో ఉంది, అను పబ్లికేషనే లీడింగ్లో ఉంది. చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు. మీరందరూ ఆ విధంగా చక్కగా ప్రిపేర్ అవుతున్నందుకు మరి మీకు ఆంధ్రప్రదేశ్ మన అను పబ్లికేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తాను. నెక్స్ట్ ఎప్పుడు ఉండొచ్చు ఈ ఎగ్జాము? అప్రాక్సిమేట్లీ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఏప్రిల్ లేదా మే నెలలో ఈ ఎగ్జాము ఉండటానికి అవకాశం ఉంది. ఇంతకుముందు గ్రూప్ 3 కూడా అంతే, ఏప్రిల్ 23వ తారీఖున కండక్ట్ చేశారు. డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ 23వ తారీఖున కండక్ట్ చేశారు. కాబట్టి ఈ ఎగ్జామ్ ఏప్రిల్ లేదా మేలో ఉండడానికి అవకాశం ఉంది, టైం లేదు. కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మన యాప్లో కూడా ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆన్లైన్లో కూడా వీడియోస్ని ఏర్పాటు చేశాము. కేవలం మీకు 800 రూపాయలకే వీడియోస్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా 8 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కేంద్ర ప్రభుత్వ హయాంలో ఆర్ఆర్బీ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కానీ ఏమన్నా కానీ సుమారుగా 8 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి కూడా త్వరలోనే వీటికి కూడా నోటిఫికేషన్ వస్తాయట. కాబట్టి వీటిని కూడా మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. మీరు గ్రూప్ 4 ప్రిపేర్ అయితే, గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే, గ్రూప్ 2కి ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాలు ప్రిపేర్ అయినట్టే. సేమ్ సిలబస్ ఉంటుంది. అయితే క్వశ్చన్ ఏరియాలో తేడా ఉంటుంది కానీ సిలబస్ మాత్రం సేమ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.